ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి గొప్ప విశ్వాసం గురించి మనం చూసుకుంటున్నామండి. అది మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. అయితే మనము గొప్ప విశ్వాసానికి పోకముందు విశ్వాసం నుంచి స్టార్ట్ చేస్తాము. విశ్వాసం నుండి అధిక విశ్వాసము, అధిక విశ్వాసం నుండి గొప్ప విశ్వాసంలోనికి మనం వస్తాము. ఉదాహరణ చూసుకున్నట్లయితే మనకు నిత్యం కనబడేదే ట్రైన్ కానీ బస్ కానీ ఉంటే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం బస్సు ఎక్కినప్పుడు కానీ ట్రైన్ ఎక్కినప్పుడు ట్రైన్ ఎక్కగానే స్టార్టింగ్ అయినా ఫాస్ట్ వెళ్తుందా? వెళ్ళదు. అదేం చేస్తుంది? ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత ఫాస్ట్ అట్లాగా ఒకటి తర్వాత ఒకటి ఫాస్ట్గా అవుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మొట్టమొదటిగా మనము స్టార్టింగ్లోనే గొప్ప విశ్వాసం పోకముందు విశ్వాసం నుండి అధిక విశ్వాసం నుండి గొప్ప విశ్వాసానికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసం అంటే ఏంది అనేది మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో మన ఊహకు అందనివి జరుగుతాయని నమ్మడమే విశ్వాసము. మన అంచనాలకు మించినవి దేవుడు చేస్తాడని నమ్మడమే విశ్వాసము. విశ్వాసం అంటే అసాధ్యమైనవి జరగడమే నమ్మడమే విశ్వాసం. ఏదైనా దేవుడు చేయగలడని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అంటే దేవుడు ఏదైనా చేయగలడని నమ్మడం విశ్వాసం. ఉదాహరణ, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, కానీ దేవుడు మాటికి విధేయత చూపించి ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. అదేవిధంగా విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలండి. విశ్వాసం మనం కలిగి ఉంటే ఎన్నో అద్భుతాలు సొంతము చేసుకుంటామండి. మన ఉదాహరణ, మనీ ఉందనుకోండి మన దగ్గర, మనీతో మనం ఏదైనా ఈ లోకంలో ఉన్నదని కూడా కొనేయచ్చు. అయితే డబ్బు పెట్టి మనం దేవుడి దగ్గర కొనాలంటే కొనలేమండి, ఏది కూడా కొనలేము. కానీ మనం దేవుడి దగ్గర మాత్రం విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుంచి మనం సమస్తము పొందుకోగలుగుతాము. కాబట్టి దేవుడి దగ్గర మనం ఏదైనా పొందుకోవాలంటే మనం దేవుడు చూసేది విశ్వాసం. ఏ విధంగా ఉంది విశ్వాసం? అధిక విశ్వాసం ఉందా? గొప్ప విశ్వాసం ఉందా నీలో? లేకపోతే అవిశ్వాసం ఉందా? దేవుడు ఏదైనా మన జీవితంలో కార్యం చేయాలంటే మొట్టమొదటి ఆయన చూసేది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం ఏ విధంగా ఉంది నీలో? విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థకార్యాలు, ఊహకు అందని మహా గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసము ఏ విధంగా మనకు వస్తుందండి? దేవుడు వాక్యంలో మనం చూసుకుంటే నీకు విశ్వాసం కలుగును. ఏ విధంగా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును. అంటే దేవుని వాక్యము వినటం వల్ల విశ్వాసము కలుగుతుందండి. కాబట్టి దేవుని వాక్యము వినడము మనకు గొప్ప లాభసాధికి. న్యూస్ చూడడం కాదండి, సినిమాలు చూడడం కాదు, సీరియల్ చూడడం కాదు, రీల్స్ చూడడం కాదు, కానీ దేవుని వాక్యం వినడం వల్ల గొప్ప విశ్వాసము మనకు కలుగుతుందండి. అదేవిధంగా మనం విశ్వాసంలో ఉండి అధిక విశ్వాసంలోనికి మనం వెళ్ళాలండి. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి ప్రతిరోజు. మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్లా నడిపించాడంటే ప్రతిదినము విశ్వాసంతో నన్ను నడిపించాడండి. మనలాగా అన్ని వసతులు వాళ్ళకి లేవండి. మనకు ఆహారం ఉంది, అన్ని వసతులు మనకు ఉన్నాయి, వాళ్ళకి నీళ్ళు లేవు, ఆహారం లేదు. వాళ్ళు ఏ దినమో ఆ దినమే వాళ్ళకి. కానీ విశ్వాసంతో వాళ్ళు ముందడుగు వేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం కూడా దేవుడు విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోని గొప్ప విశ్వాసంలోనికి అడుగు పెట్టాలని దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసం అనేది చాలా
ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. మనం చూసుకుంటే విశ్వాసం యొక్క వివరణ మనం చూసుకుంటే, విశ్వాసం అంటే ఏమిటో మనము ముందు చూసుకున్నాము. విశ్వాసం యొక్క యోధుల గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి లాస్ట్ వచ్చిన వరకు రాయబడినదండి. వాళ్ళు విశ్వాసంతో ఎలా జీవించారనేది మనం చూసుకున్నట్లయితే, వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు జీవించినట్లు మనం చూస్తున్నాము. వాళ్ళ విశ్వాసం ద్వారా సమస్తాన్ని పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా అబ్రహాం గురించి మనం చూసినట్లయితే విధేయత కలిగిన విశ్వాసం అండి. దేవుడు పిలిచినప్పుడు 75వ ఏట దేవుడికి లోబడి, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో తెలియదు కానీ అబ్రహాము దేవుడికి లోబడి దేవుడు మాటకి విశ్వాసం ఉంచి ఆయన బయలుదేరినట్లు మనం చూస్తున్నాము. వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళ బంధువులను, వాళ్ళ స్నేహితులని, అదేవిధంగా వాళ్ళ ఊరిని కూడా, వాళ్ళ తండ్రులను కూడా విడిచిపెట్టి వచ్చినట్లు చూస్తున్నాం. ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మాటకి లోబడిన తర్వాత దేవుడు ఏ విధంగా ఆశ్రయించాడంటే, ఆయనే కోటీశ్వరుడు అండి. ప్రపంచంలోనే కోటీశ్వరుడు అప్పుడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు మాటకి మనం లోబడితే, దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుత రీతిగా ఆయన మనల్ని బ్లెస్ చేస్తాడండి. మన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలండి. మన విశ్వాసంతో వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అబ్రహాం వెళ్ళినట్లు మనం ముందుకు వెళ్ళాలండి. అబ్రహాం జీవించినట్లు మనం కూడా జీవించాలండి. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళి దేవుడి నుంచి గొప్ప లాభాలు, గొప్ప విజయాలు, గొప్ప అద్భుతాలు మనం పొందుకోవాలని దేవుడి నామమున కోరుతున్నాను. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. విశ్వాసం అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దానికి మీకు వేలాది స్తోత్రం నాయన. మీ వాక్యాన్ని సరంగా మేము జీవించి కలిగే బాధ్యత మాకు అనుగ్రహించండి. ఎవరైతే వింటున్నారో వాళ్ళందరం దీవించమని, విశ్వాసంలో ఇంకా ఎదగడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.